చేశానని ఒప్పించాలి. ఎస్, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఒకసారి బీజేపీతో కూడా మాట్లాడదాం. యాలగడ్డ రామ్ కుమార్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. సో ఏంటి నిన్న సిద్ధం సభలో జరిగినటువంటి ప్రసంగాల తీరు కానీ, లేకపోతే చంద్రబాబు గారి జేబులో ఉన్న జాతీయ పార్టీ అని మిమ్మల్ని అన్నారు, నోటా కన్నా తక్కువ ఓట్లున్న పార్టీ పొత్తులోకి వచ్చిందని మళ్ళీ మిమ్మల్ని అన్నారు. ఎందుకు మిమ్మల్ని అంత ఇదిగా ఇన్నాళ్ళు ఎప్పుడో మాట కూడా అనలేదు, అంత చెలరేగిపోయారు మీ మీద? ఒకటి, ప్రసంగం జరిగిన తీరుపై మీకు స్పందన ఏంటి? నమస్తే అండి చంద్రిక గారు, అలాగే సత్యమూర్తి గారికి, ఇద్దరికి ఎరంకి కూడా. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలండి, భయం ఒకటిని, ప్రేమ ఒకటి. ప్రజల నుంచి అపారమైన ప్రేమ మోడీ గారంటే, ఆ ప్రేమ వల్ల ఏపీలో కూడా మా బలం పెరుగుతుందని ఆయనకు తెలిసి ఆయన భయం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు, ఇప్పుడు ఆయన అన్నారు ప్రజలు స్టార్ క్యాంపెయినర్ అండి, ఆ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాళ్ళ దగ్గర ఉన్న ఎంపీ ఎమ్మెల్యేలు తెలుసు. ఆ విషయం చెప్పాలంటే కూడా ఆయన ఇండు దగ్గర ఉన్న కుటుంబం కూడా ఇవాళ లేదు. ఇక ప్రజలు ఇవాళ కొత్తగా ఏర్పడిన అలయన్స్ చూసేటప్పటికి ప్రజలకు కూడా ధైర్యం వచ్చింది. ఓ సెంటర్ లో ఉన్న ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న ఇద్దరితో కలుస్తున్నారు. ఆల్రెడీ అంత ముందే పవన్ కళ్యాణ్ గారితో మేము ఉన్నాం, ఇప్పుడు టీడీపీ కూడా కలిసేటప్పటికి మరింత బలం చేకూరుంది. అక్కడి నుంచి డబుల్ ఇంజన్ సర్కార్కి మనకు రాబోతుంది అని ప్రజలకి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆ కాన్ఫిడెన్స్ దెబ్బకి నిన్న సభకి రాలేదు జనాలు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ఆయన సీఎం గారు బల ప్రదర్శన చేయాలని సిద్ధం సభలు స్టార్ట్ చేశారు. ఆ టైంకి ఆయన తెలిసిపోయింది ఆయన ఓటమి, దానికి సిద్ధమే. కాకపోతే ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయలు చేయాలని చూశారు, ప్రజల్ని రాబట్టాలని చూశారు. రారని నిన్నటితో తేలిపోయింది. దానికోసం ఈ గ్రాఫిక్స్ అంతా కూడా. అసలు ఈ డిఎన్ఏలోనే అబద్ధాలు, మోసాలు అన్ని ఉన్నాయండి. దొంగ ఓట్లు రాయించుకోవడం అప్పట్లో, ఇప్పుడు దొంగ జనబలం చూపించాలని వేళ. ఇవన్నీ కూడా ముందు నుంచి చేస్తున్నారండి. ప్రజలను మొత్తులో ముంచేసి, ఏమండి పనులు లేక సోమరపోతులు చేస్తూ లాలీపాప్ ఇచ్చేసి లాగేసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది. మా రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర్ గారు కూడా గతంలోనే చెప్తున్నారు, ఈ ఈ చెత్త లెక్క తాగడం వల్ల సగం మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అని గతంలో కూడా చెప్తానే ఉన్నారు. ఈ ఇంతోటి సభకి నిన్న గమనించారో లేదో, నిన్న తొక్కిసలాట జరిగింది, ఎవరో చచ్చిపోయారని చూపిస్తున్నారు. తొక్కిసలాట వల్ల కాదు, మత్తులో మునిగి ఆ చెత్త లెక్కర తాగడం వల్ల, డూప్లికేట్ లెక్కర తాగడం వల్ల అక్కడ చచ్చిపోయారు. 1-2 రోజుల్లో కూడా అది కూడా వస్తాయి. ఈ సభల వెనకాల జరిగే తతంగం అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. మీరు నిన్న 2-3 వీడియోలు కూడా వచ్చినాయి, ఏదో జోదాలు ఆడుకుంటున్నారు. సభల మోడ్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు, ప్యాక్ ఆడుతున్నారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇవి కాక ఏమండి, ప్రజలకి ఏమి కావాలో సభల ద్వారా లేదా అంత ప్రజల నుంచి తెలుసుకోవడం ముఖ్యమంత్రి పని. మేము ఏమి చేస్తున్నామో, మీకు ఏం చేయగలం అనేది చెప్పడం ముఖ్యమంత్రి ప్రజలకు చెప్పుకోవచ్చు. అలాగే ఎలక్షన్లు వచ్చేటప్పుడు మిగతా పార్టీలు కూడా చెబుతాయి. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం అనేది మీడియా పని, పేపర్ల పని. ఇవన్నీ చేయనివ్వకుండా మీడియాని రానివ్వరు. ఫోన్ మిమ్మల్ని పిలవకుండా వస్తే వాళ్ళని కొడతారు. వేరే లేదా వాళ్ళు ప్రజలకు మీ సభలో ఏం జరిగిందో చూపిస్తుంటే పత్రికా ఆఫీసుల మీద దాడులు చేస్తారు. అంటే ప్రజాస్వామ్యం లేదా ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో, దేశంలో బాగానే ఉంది లేదా? ఇవన్నీ కూడా తెలుసుకునే హక్కు ప్రజలకు లేరా? ఈ భయభ్రాంతులతోనే ప్రజలు మీరు ఇలా అంటున్నారు. 5 ఏళ్ల ఆయన విజయాలకు భయపడి మీరంతా పొత్తులు పెట్టుకున్నారంట. ఏమంటే విజయాలకు భయపడి కాదు, పైనుంచి ఈ సంక్షేమాలు. ఇంకొక విషయం కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. సంక్షేమాలు నన్ను చూసి బటన్ నొక్కేస్తున్నాను, ప్రజలు నాకు వేసేస్తారు, బటన్ నొక్కేస్తాను అనుకుంటున్నారండి. ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం అంతా కూడా ఈయన జేబులోంచి ఇవ్వట్లేదు. అలాగని మోడీ గారు పైనుంచి పంపుతున్నారు అంటే మేము మోడీ గారు జేబులోంచి చేస్తున్నారనో. ప్రధానమంత్రి గారు దేశానికి, దేశంలో భాగమైన ఆంధ్రప్రదేశ్ కి ఏమేమైతే చేయాలో అది చేస్తున్నారు. అదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అన్ని చేస్తున్నారని పైనుంచి మేము చెప్తున్నాం. అయితే డైరెక్ట్ బెనిఫిట్ కాకుండా వేరే ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అది వారి ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేపటికి ఇక్కడ ఆపేసి సరిగ్గా డెవలప్మెంట్ చేయకుండా సంక్షేమాల పేరుతో కొంతమందికి ఇచ్చి మిగతా అంతా కూడా మింగేస్తున్నారని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు దాకా వీలు పడలేదు. ఇంకా తప్పదని 8 నెలల ముందు నుంచి కూడా మోడీ గారు ఈ సభలన్నీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ చేస్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకుంటూ మా నుంచి అన్ని కూడా వస్తున్నాయని విజయ సంకల్ప యాత్రలు, రకరకాల యాత్రలన్నీ కూడా మేమే స్టార్ట్ చేసామండి. ప్రజాపౌర యాత్ర కానీ నిన్న కూడా ప్రజలకు ఏమి కావాలి,
మేము ఏం చేసాం ఇప్పుడు దాకా చెప్పాం, మీకేం కావాలి, నేను కొత్తగా కాదు, వ్యాన్ మీ స్టార్ట్ ముగ్గురు పొత్తుపోయి ఆయన ఎందుకంత భయపడుతున్నారు? ఇదే కదండి. ఇప్పుడు దాకా మేము చేసినవి కూడా సంక్షేమ ఫలాలు సగమే అందని, సగం అంతా అందలేదు, ఈయన దోచేస్తున్నాడని మేము చెప్తున్నాం. ఇప్పుడు అంతకుముందు గతంలో కూడా మేము పైనుంచి ఏమన్నా ఈయన పంపితే చంద్రబాబు నాయుడు గారు